ఉపాధ్యాయులు గౌరవనీయులు శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారిని సగౌరవంగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా పరిశీలిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్కి విచ్చేసినటువంటి గౌరవనీయులైన పెద్దలు ఎంపీ గారు అయినటువంటి శ్రీ మాంగుంట శ్రీనివాసరావు గారికి, అలానే కనిగిరి శాసనసభ్యులైనటువంటి శ్రీ ముప్పు ఉగ్ర నరసింహారెడ్డి గారికి, అలానే DCMS చైర్మన్ అయినటువంటి శ్రీ శ్యామల కాసిరెడ్డి గారికి, గ్రామ పెద్దలు శ్రీ పోతు కొండారెడ్డి సార్ గారికి, అలానే పిస్తాని శ్రీనివాసరెడ్డి గారికి, SM చైర్మన్ గారికి, RDO గారికి, MRO గారికి, ఇచ్చేసినటువంటి MEOs గారికి ఓకే సార్, అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు ఈ కార్యక్రమము అనుకోకుండా జరిగినటువంటి కార్యక్రమం. ఏదేమైనప్పటికీ మన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ పాఠశాల దినదినంగా అభివృద్ధి చెందుతూ, ముఖ్యంగా మాకు కావలసినటువంటి ఒక్కటి నీడ్ ఉంది సార్. అది ఈ పాఠశాలలో 40 గ్రామాల నుంచి మొత్తం 6 మండలాల నుంచి మొత్తం మీద ఈ రోజు నాటికి 602 మంది విద్యార్థులు ఈ ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. కాకపోతే నాన్ టీచింగ్ స్టాఫ్ అంటే రికార్డ్ అసిస్టెంట్ కానీ, జూనియర్ అసిస్టెంట్ కానీ, ఆఫీస్ సబార్డినేట్ కానీ, అటెండర్ 4 పోస్టులు ఇక్కడ శాంక్షన్ కాలేదు. ఈ స్కూల్ అయిన కానించి ఇప్పటివరకు ఇటువంటి 4 పోస్టులు లేవు సార్. ఈ ఒక్కటి మీరు చేయగలిగితే ఖచ్చితంగా ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళేసరికి 1000 మంది విద్యార్థులతో ఇక్కడ రెడీ అయ్యే విధంగా చేసి పెద్ద పోతుకొండ గారికి అప్పచెప్పి వెళ్తానని మీ హామీ ఇస్తూ, అదేవిధంగా ఈ పాఠశాలకి ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పనులు జరుగుతున్నప్పుడు మన ఉగ్ర నరసింహారెడ్డి గారు చాలాసార్లు విజిట్ చేసి ఏ చిన్న లోపాలు ఉన్నా దాన్ని సరి చేస్తూ మాకు డైరెక్షన్ ఇస్తూ ఆయన ఆధ్వర్యంలో ముందుకు వెళుతూ ఈరోజు మన PM3 కింద 60 లక్షలతోటి నిధులతో జరుగుతుంది. అలానే మన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి గారి చొరవతోటి హాస్టల్ బిల్డింగ్ కూడా దాదాపుగా పూర్తిగా వచ్చింది. ఈరోజు విచిత్రంగా చెప్పాలంటే మరిపూడి మండలం నుంచి కూడా ఈరోజు హాస్టల్లో జాయిన్ అయ్యి స్కూల్లోకి వస్తున్నారంటే కంచనోలుపల్లి యొక్క ఉన్నత పాఠశాల యొక్క ప్రత్యేకత మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదని తెలియజేస్తూ, ఏదేమైనప్పటికీ మాకు నాన్ టీచింగ్ స్టాఫ్ ఈ 4 ఒక్కసారి మాకు చేయగలిగితే సరిపోతుంది సార్. అలానే ఒక నిమిషం, ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్. వేరు పాఠశాలలో 130 మంది 150 మంది ఉన్నటువంటి విద్యార్థుల దగ్గర 4-5 నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు. కానీ ఈరోజు మన పాఠశాలలో 600 మంది ఉంటే ఒక్కరు కూడా లేరు సార్. ఆ ఒక్కరు వేణు సార్ ప్రైవేట్గా చేస్తూ చనిపోయాడు ఇటీవల కాలంలో. ఏదేమైనా ఆ ఒక్క విషయానికి మాకు చేసి పెట్టినట్లయితే మేము అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తదుపరి మణిరాజ్ సార్ మీరు కార్యక్రమాన్ని ముందు నెక్స్ట్ 1 by 1 ప్రార్థన మా తెలుగు తల్లికి గీతం విద్యార్థులపైకి రావాలి సార్. ఇంకో మైక్ ఇస్తారా?